ముందుగా శుక్రవారం పూట మనం నిర్వహించుకున్న పూజకు సంబంధించినటువంటి నిర్మాల్యం ఉంది కదా, పెట్టినటువంటి పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీయండి. కలశాన్ని కదపకండి. అలాగే తీసి ఒక కవర్లో వేసుకొని పక్కగా పెట్టుకోండి. అలాగే నిన్నటి రోజున మనం వెలిగించినటువంటి దీపపు కుందులు, హారతి పళ్ళం ఇలాంటివన్నీ కూడా తీసి శుద్ధి చేసుకొని మరలా వాటిలో కొత్తగా నూనెను, ఒత్తులను వేసి పూజా పీట పైన పెట్టుకోండి. శనివారం రోజున మీరు షోడశ ఉపచారాలు అన్నీ చెయ్యాల్సిన అవసరం లేదండి. కేవలం పంచ ఉపచారాలు చేసి అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవచ్చును. ముందుగా దీపాలను వెలిగించి వాటికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాన్ని ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. తరువాత కేశవ నామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి. తరువాత మీ గోత్ర నామాలు చెప్పుకొని సంకల్పం చేసుకోండి. ఆ తరువాత విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని అమ్మవారికి మీకు వచ్చినటువంటి ఏదైనా స్తోత్రం మీరు చదువుకోండి. పసుపు కుంకాలతోటి అలాగే పుష్పాలతోటి అమ్మవారిని అర్చించండి. ఆ తరువాత అమ్మవారికి ధూపం వేసి దీపాన్ని దర్శింపచేయండి. తరువాత మీకు శక్తి ఉంటే మీరు క్షీరాన్నాన్ని వండి అమ్మవారికి నివేదించండి. లేదు అంటే ఒక బెల్లం ముక్క, లేదు అంటే ఏదైనా పండును నివేదన చేయండి. ఆ తరువాత అమ్మవారికి హారతిని సమర్పించండి. ఆ తరువాత మంత్రపుష్పం, కొన్ని అక్షంతలు, ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి పాదాలపైన ఉంచండి. అలాగే కొన్ని అక్షంతలను తీసుకొని 3 సార్లు ఉద్ధరిణితో నీటిని పోసుకొని ధార కట్టి పక్కగా వదిలేయండి. దీంతో శనివారం పునఃపూజ పూర్తవుతుంది. ఇప్పుడు నేను అమ్మవారికి ఉద్వాసన మంత్రాన్ని చెబుతాను. నేను మంత్రం చెప్తున్నప్పుడు ఆ మంత్రాన్ని వింటూ మీరు కలశాన్ని పట్టుకొని 3 సార్లు కదపండి. ఒకవేళ మీకు కలశం పెట్టుకునే ఆచారం లేకపోతే మీరు పూజా పీటని పట్టుకొని 3 సార్లు కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమానః సంచతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవీం యదాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. దీంతోటి మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి పూజ, ఉద్వాసన అన్నీ కూడా పూర్తి అవుతాయి.